అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 3. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. గలతీ 4:30. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగానున్నది. అది మనకు తల్లి. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులం కాం. గలతీ 4:24-31. సీనాయి కొండ మీద ఇవ్వబడిన ధర్మశాస్త్రం బానిసత్వమును దాసత్వమును తీసుకొని వచ్చింది. మానవులు నేరారోపణ గలవారైరి. కానీ ఇప్పుడు మనం క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం. ఇష్మాయేలు అబ్రహాము కుమారుడైనప్పటికీ అతడును అతని తల్లి అయిన హాగరును వెళ్ళగొట్టబడిరి. అంతేగాక వారు దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానములలో పాలివారు కానేరరు. మానవ ప్రయత్నం, సబ్బాతు, సున్నతి అను వాటి ద్వారానే నీతిమంతులుగా నగుటకు ప్రయత్నించువారు దాసత్వము క్రింద నుండుటచే అదేవిధంగా వెలుపలికి వెళ్ళగొట్టబడెదరు. యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణము చేసిన కార్యమునందు విశ్వాసముంచుటకు బదులు కొందరు వారు తమ మత గురువు నిర్దేశించిన ఆదివారపు ఉదయ ప్రార్థనలందు, వార ప్రార్థనలందు పాలిభాగము పొందుట ద్వారా నీతిమంతుల మగుదుమనుకుందురు. సబ్బాతు దిన ఆచారము చేయు వారింకనూ దాసత్వము క్రింద నుండుటకే కోరుచున్నారు కనుక వారి వలె వెలుపలికి వెళ్ళగొట్టబడుదురు. వారికి దేవుని స్వాస్థ్యమునందు పాలిభాగము ఏమాత్రము ఉండదు. సిలువలో సమాప్తమైనది అని ఆయన చెప్పినప్పుడే మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ కార్యమును సంపూర్తి చేసెను. సబ్బాతు దినమును ఆచరించువారు రక్షణకు ఇంకొంత కలపవలనని కోరి, లేదు ప్రభువా, అది సమాప్తము కాలేదు, మేము సబ్బాతు దినమును ఆచరించువారము. ప్రభువా, మేము సబ్బాతును రక్షణకు కలపవలనని కోరుచున్నాం అని అందరు. ఒకవేళ నీవు చక్కని భవనమును నిర్మించి పూర్తి చేసిన తర్వాత ఎవరో ఒకరు ఇది ఇంకనూ పూర్తి కాలేదని చెప్పి ఒక కుండ పెంకును తీసుకొని దానికి తారు పూసి దానిపై వికార చిత్రములు చిత్రించి ఆ భవనంపై వేలాడదీసి ఇంకనూ కట్టవలసి ఉన్నదనిన ఎడల నీవెట్లు భావింతువు? అదేవిధంగా ఈ సబ్బాతు దినమును ఆచరించువారు రక్షణ కార్యమునకు ఏదో కలపవలనని ప్రయత్నించుదురు. ఏ పాపమెరుగని మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తము పాపముగా చేయబడెను. ఆయన మన పాప క్రయమును సంపూర్ణముగా చెల్లించి మన శాపమును వహించి శాపగ్రాహి అయి సిలువలో మరణించెను. అందువలననే మేము అదంతయు సమాప్తమైనదని చెప్పుదుము. ఇప్పుడు మనము దానిని నమ్మి విశ్వాసముతో అంగీకరించవలెను. ప్రైజ్ ది లార్డ్.